నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. క్రీడల్లో క్రీడాకారులు రాణించాలి. గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో దాతల సహకారంతో హాకీ క్రీడాకారులకు పౌష్టికాహారం అందజేసేందుకు నగదు చెక్కులు అందజేసిన రోటరీ వెస్ట్ క్లబ్ ప్రతినిధులు. సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేసేందుకే సంబరాలు. రాజా వీధిలో ఏర్పాటైన సాయి విద్యా నికేతన్ పాఠశాలలో ఘనంగా జరిగిన ముందస్తు సంక్రాంతి వేడుకలు ఆకట్టుకున్న విద్యార్థుల వేషధారణలు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే వ్యాధులు దూరం. మనుబోలు చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీలో నిర్వహించిన వైద్య శిబిరంలో పాల్గొని వ్యాధులపై అవగాహన కలిగించిన వైద్యాధికారిని డాక్టర్ మొహసిన్ సుల్తానా. సాయినాథుడికి విశేష పూజలు. గూడూరు, మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువైన సాయి మందిరాల్లో జరిగిన అభిషేకాలు, పూజల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. రోటరీ వెస్ట్ క్లబ్ ద్వారా ప్రతి నెల హాకీ క్రీడాకారులకు పౌష్టికాహారం అందజేయడం జరుగుతుందని, విద్యార్థులు క్రీడల్లో రాణించాలని ఆ క్లబ్ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో విద్యార్థుల పౌష్టికాహారం కోసం నగదు చెక్కులు అందజేశారు. పట్టణంలోని ఐసీఎస్ రోడ్ లో ఉన్న డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో శ్రీలక్ష్మి పిఎం రావు దంపతుల దాతృత్వంతో హాకీ క్రీడాకారులకు పౌష్టికాహారం అందజేసేందుకు నగదు చెక్కులను క్లబ్ ప్రతినిధులు అందజేశారు. అలాగే క్లబ్ సభ్యుడు డాక్టర్ మహేందర్ రెడ్డి, నాగరాజు రెడ్ల జన్మదినం సందర్భంగా వారిచే కేక్ కట్ చేయించి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ హాకీ క్రీడాకారులు క్రీడల్లో రాణించి గూడూరుకు మంచి పేరు తీసుకురావాలన్నారు. తమ క్లబ్ ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వారు వివరించారు. శ్రీలక్ష్మి పిఎం రావు గారు నిర్వహిస్తున్న పర్మనెంట్ ప్రాజెక్టు క్రీడాకారులకు పౌష్టికాహారం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ సంవత్సరానికి నా టెర్నర్ కూడా హాఫ్ ఆఫ్ ది టర్మ్ కంప్లీట్ అయ్యింది. ఈ సెకండ్ హాఫ్ టర్మ్లోకి వచ్చున్నాము. ఈ పర్మనెంట్ ప్రాజెక్టులో ప్రతి నెల క్రీడాకారులకు నెలవారీ పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు మేడం గారు, సారు. వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, మరెన్నో ప్రోగ్రాంలు మన క్లబ్కి అసెప్ట్ సారు, ఇదేవిధంగా మరెన్నో కార్యక్రమాలు ఈ సంవత్సరం ఇవ్వాలని ఆధ్వర్యంలో ప్రతి నెల క్రీడలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో మన శ్రీలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ అధినేత అయినటువంటి డాక్టర్ శ్రీలక్ష్మి గారు మరియు పిఎం రావు గారి దాతృత్వంతో హాకీ క్రీడాకారులైన వారికి ప్రతి నెల పౌష్టికాహారం కింద వారికి సుమారు 20 మంది దాకా యొక్క ఇవ్వడం జరుగుతుంది. వారి యొక్క దాతృత్వానికి మన రోటరీ క్లబ్ వెస్ట్ ఎంతో రుణపడి ఉంది. ఎందుకంటే సార్ మన క్లబ్ సభ్యులు, సీనియర్ సభ్యులు అయినటువంటి మన పిఎం రావు గారు, మేడం గారు ఈ యొక్క ప్రోగ్రామే కాకుండా అనేక ప్రోగ్రాంలు రోటరీ క్లబ్ ఇస్తూ వారి యొక్క సహాయ సహకారాలు మన రోటరీ క్లబ్ వెస్ట్కి అందిస్తున్నారు. వారికి మన రోటరీ క్లబ్ తరఫున హృదయపూర్వక ధన్యవాదములు. థ్యాంక్ యూ మేడం అండ్ సార్. అందరికీ కూడా ప్రతి ఒక్కరికి మన క్లబ్ తరఫున వచ్చినటువంటి మన గౌరవ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదములు. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ప్రతి నెలా జరుపుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. దీనికి సహాయ సహకారాలు అందించడం కూడా ప్రతి ఒక్కరూ అందిస్తూ వారి సహాయకారాలతో యాక్టివిటీ అంటే ఎందుకన్నా పిఎం రావు గారు అండ్ లక్ష్మీ పిఎం రావు గారు చాలా ముందు వెళ్ళిపోతూ ఉంటారు. మామూలుగా నాకు కొంత ఉంది అంటే కొద్దిగా ఎక్కడ ఉంటే కూడా చేయాలని మేము ఎక్కడ దరిదాపులు కూడా రాము. చాలా సంతోషం ఇద్దరికి కూడా. ఇప్పుడే చెప్తున్నారు 36 ఒలింపిక్స్కి ఇక్కడి నుంచి
రిప్రజెంటేషన్ ఉండాలా అని కోచ్కి చెప్తున్నాడు ఆయన. ఎంతైనా నేను ఖర్చు పెడతాను అని. ఇంక మీ ఇష్టం, మీరేం చేస్తారు. ఇటా 36 మోడీ గారు అక్కడ ఒలింపిక్స్ తీసుకొస్తారు దేశానికి. ఎంత చెప్పి వాడు కావాలి. చాలామంది డబ్బులు ఉన్నాయి, ఎవరు ఇట్లా ఎంత అంటారు, దగ్గర చేస్తూ ఇట్లంటే కూడా కాపులు తిరిగిపోతాయి కావాలా అని అనుకుంటారు. నిజంగా వాళ్ళిద్దరికి కూడా రోటరీ క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. తర్వాత మన దేవపాలెం హై స్కూల్లో డ్రెస్సులు ఎవరు రాజశేఖర్ గారు వాళ్ళ సోనా రాజశేఖర్ వాళ్ళ అబ్బాయి అక్కడ ఒక 20-25 మంది క్రీడాకారులకి మన స్పోర్ట్స్ యూనిఫామ్ ఇచ్చారు. షార్ట్స్ వాళ్ళు కూడా ఆడపిల్లకాయలు అక్కడ ఇట్స్ గవర్నమెంట్ స్కూల్, వాళ్ళు కూడా ఒక 4-5 డిస్ట్రిక్ట్ తరఫున రిప్రజెంట్ చేస్తున్నారు. వాలీబాల్ అయిన తర్వాత పీడీ నాకు చాలా నాకు ఆల్మోస్ట్ అందరూ పీడీ తెలుసు. నాకు ఈ మండలం ఉండేవాడు కానీ నా దగ్గరికి వచ్చాడు. ఏమా అంటే సార్ వాలీబాల్స్ లేవు ఆడేదానికి, అదే నేను గవర్నమెంట్ ఇవ్వడం లేదా ఏమి ఇస్తాలే అని చెప్పాము. బాల్ బ్యాడ్మింటన్ బాగా ఆడతారంట. కాస్కో వాలీబాల్ 1300 రూపాయలు ఇప్పుడా? ఇంకేమంటాయి అట్టయితే క్రికెట్ బ్యాట్ ₹1,00,000, అదేం పెద్ద రేట్ ఏం కాదు. తర్వాత బాల్ బ్యాడ్మింటన్ బాల్ ₹100. కొప్పలరెడ్డి గారికి, అందరి రోటరీ క్లబ్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, ఆల్ ద బెస్ట్. ఈ సంవత్సరం నాగిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారి తరఫున వారి వారసులైన మేము ఆయన ఇష్ట ప్రకారం పిల్లలకి ప్రతి నెల కూడా స్పోర్ట్స్ వాళ్ళకి పౌష్టికాహారం కింద సోషల్ యాక్టివిటీస్ మొదటి చేస్తున్నామని కంటిన్యూ అవుతుంది. అందువల్ల రోటరీ క్లబ్ తరఫున ఈ ప్రోగ్రాం నెలలో ఒకసారి వాళ్ళకి సరిపడా అమౌంట్ అందజేస్తున్నాను. ఇది రోటరీ క్లబ్ ప్రాజెక్ట్. ఈ కార్యక్రమంలో సీనియర్ రొటేరియన్ ఎల్లసిరి గోపాల్ రెడ్డి, క్లబ్ ప్రతినిధులు వాసుగౌడ్, గిరిబాబు, సిద్ధారెడ్డి, కృష్ణంరాజు, కోదండ రామయ్య, బొమ్మిడి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే వ్యాధులు దరిచేరవని వైద్యాధికారిని డాక్టర్ మొహసిన్ సుల్తానా అన్నారు. మనుబోలు చంద్రమౌళి గిరిజన కాలనీలో నిర్వహించిన వైద్య శిబిరంలో ఆమె పాల్గొని రోగులను పరీక్షించారు. మనుబోలులోని చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీలో గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ మొహసిన్ సుల్తానా పాల్గొని గిరిజనులు పరీక్షించి సూచనలిచ్చారు. అనంతరం మందులు పంపిణీ చేశారు. స్క్రబ్ టైఫస్ వ్యాధి గురించి అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా వైద్యాధికారిని డాక్టర్ మొహసిన్ మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అప్పుడే వ్యాధులు దరిచేరవని తెలిపారు. రాత్రి వేళల్లో దోమతెరలు తప్పనిసరిగా ధరించాలని, దోమలు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆమె వివరించారు. నా పేరు సయ్యద్ మొహసిన్ సుల్తానా. నేను మనుగోలు పిఎస్సి వైద్యాధికారిని. మనము 104 సర్వీసెస్ మన మనుగోలు మండలంలో ఏ రకంగా ఇస్తున్నాము, అందులో ఏ సర్వీసెస్ ఇస్తాము, దాని గురించి సీజనల్ డిసీజెస్ గురించి చెప్పుకోవడం జరుగుతుంది. మనకు మనుగోలు మండలంలో 26 సర్వీసెస్ జరుగుతాయి. అందులో ప్రతి గ్రామానికి 5 సార్లు విజిట్ చేయడం జరుగుతుంది, ప్రతి 15 రోజులకు ఒకసారి. ఈరోజు మనుగోలు 2 సచివాలయం కింద సీఎం నగర్లో మొదటి థర్స్డే, మొదటి గురువారము, ఇంకో సెకండ్ 15 డేస్కి ఒకసారి, మళ్ళీ సెకండ్ వచ్చి 4th ఫ్రైడే జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మనము ఏఎన్సీస్ అంటే గర్భవతుల్ని, తర్వాత ఎన్సిడిసిడి అంటే హైపర్ టెన్షన్, డయాబెటీస్, మధుమేహము, రక్తపోటు ఉండే వాళ్ళని చూస్తాము. వాళ్ళకి ముందుగానే మన MLHB ఆశా NM చేత మొబిలైజ్ చేయించుకొని ఇక్కడ వాళ్ళని పిలిపించుకుంటాము. ఇది గత ఎన్నో సంవత్సరాలుగా జరుగుతుంది కాబట్టి అలవాటు పరంగా వాళ్ళు వస్తారు. వచ్చి ఇక్కడ రక్త పరీక్షలు మరియు బీపీ చూపించుకుంటారు. చూపించుకున్న తర్వాత మనము ఇక్కడ 104 సర్వీసెస్ నుంచి మందులు ఇవ్వడం జరుగుతుంది. ఏఎన్సీస్ అంటే గర్భవతుల్ని ప్రతి నెల ఒకసారి వాళ్ళను చూడడం జరుగుతుంది. వాళ్ళు వచ్చినప్పుడు మనకి ప్రజెంట్ ఏ డిసీజెస్ ఉన్నాయి దాని గురించి అవేర్నెస్ ఇవ్వడము, ఎన్సిడిసిడి ఇప్పుడు క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది జరుగుతుంది, దాని గురించి అవేర్నెస్ ఇవ్వడము జరుగుతుంది. ఇప్పుడు అంగన్వాడీస్లో కనుక పెట్టడం జరిగితే వాళ్ళకు పిల్లలకి అందరికీ స్క్రీనింగ్ చేయడము, RBSK కింద ప్రోగ్రామ్ కింద స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. తర్వాత ప్రస్తుతం సీజనల్ డిసీజెస్ అనేవి డెంగ్యూ, మలేరియా, స్క్రబ్ టైఫస్, బ్యాక్టీరియల్ డిసీజ్ ఇప్పుడు ఎక్కువగా ఉంది. అది ఈ మనకు ఆగస్ట్ నుంచి ఫిబ్రవరి లోపల ఇది వింటర్ సీజన్ వస్తుంది, రెయినీ సీజన్ తర్వాత వింటర్ వస్తుంది.
కాబట్టి ఈ కాలంలో ఎక్కువగా మనకు తడి నేల అనేది ఉంటుంది. దోమలు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి. దోమల వల్ల డెంగ్యూ మలేరియా వస్తుంది. ఈ స్క్రబ్ టైఫస్ అనేది కొత్త బ్యాక్టీరియల్ డిసీజ్. ఈ డిసీజ్లో ఎక్కువగా ఒక రకమైన హై ఫీవర్ అనేది వస్తుంది. ఈ బ్యాక్టీరియల్ డిసీజ్ అనేది మైట్ ద్వారా వస్తుంది. దాన్ని చిక్ మైట్ అని చెప్పి చిగార్ మైట్ అని చెప్పి అంటున్నాము. ఆ చిగార్ మైట్ రికెటిసియల్ ఫ్యామిలీ నుంచి ఉంది. అది నల్లి రకమైన ఒక మైట్. ఆ మైట్ అనేది మనకు ఎక్కువగా పొలాల్లో తడి నేలల మీద ఎక్కువ రోజులు తడిగా ఉండే పరుపులైనా కానివ్వండి, దిండ్లైనా కానివ్వండి, అందులో నుంచి వ్యాప్తి చెందుతుంది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త సుగుణమ్మ, ఎమ్మెల్యే శ్రీరమ్య, ఏఎన్ఎం రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ దేశాల్లో మన సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పవని విద్యా సంస్థల చైర్మన్ వెంకటేశ్వర్లు తెలిపారు. గూడూరు పట్టణంలోని సాయి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని రాజావీధిలో ఏర్పాటైన సాయి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో గురువారం ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యా సంస్థల చైర్మన్ వెంకటేశ్వర్లు, కరస్పాండెంట్ శివపార్వతి ప్రత్యేక పూజలు నిర్వహించి విద్యార్థులకు భోగి పండ్లు పోసి ఆశీర్వదించారు. హరిదాసు మొదలైన వేషధారణలో విద్యార్థులు అలరించారు. దీంతో పాఠశాలలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా చైర్మన్ వెంకటేశ్వర్లు తదితరులు మాట్లాడుతూ, వేగంగా నడుస్తున్న కాలంతో మన సంస్కృతి సంప్రదాయాలు మరుగున పడే అవకాశం ఉందని, రాబోయే భావితరాలకు వాటి ప్రాముఖ్యతను తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని సంక్రాంతి పండుగ విశిష్టతను విద్యార్థులకు వివరించామని తెలిపారు. సాయి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ గూడూరు ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నాగరికత డెవలప్మెంట్ ప్రోగ్రాం పరంగా పాత రోజులు ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాల విషయంలో మనం చాలా వెనకబడిపోతూ ఉన్నాం రాబోయేది. సో చిన్నపిల్లల నుంచే మనకు ఒక గొప్ప మన దేశానికి గొప్ప సంస్కృతి సంప్రదాయాల విషయంలో మనం అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన భారతదేశంలో ఉన్నాం కాబట్టి సో ఎలా ఉంటుంది సంక్రాంతి అంటే ఏంటి, వాటి యొక్క విశేషత ఏంటి, సంక్రాంతి యొక్క విశేషత గురించి ఇక్కడ ఈరోజు ఈ ముందస్తు సంక్రాంతి సంబరాల్లో పిల్లలకి మా ఉపాధ్యాయులు చక్కగా వివరించడం జరిగింది. అదేవిధంగా పాత రోజుల్లో పల్లె వాతావరణం, సంక్రాంతి సంబరాలు అనేటివి పల్లెల్లో ఎలా జరిగేటివి, భోగి పళ్ళు కానీ, గొబ్బెమ్మలు కానీ, భోగి మంటలు కానీ, ఇలా పెద్దవాళ్ళకి పెద్ద పండుగ రోజు పెద్దవాళ్ళకి పెట్టడం కానీ, కనుమ రోజు పశువుని బాగా అలంకరించి పశువుల పండుగ అనే టైప్లో పల్లెల్లో అయితే మా రోజులో మేము అక్కడ విలేజెస్లో ఉండేటప్పుడు పశువుల పండుగని జరిపేవాళ్ళం. సో ఇలా సంస్కృతి సంప్రదాయాల పిల్లల విషయం ప్రతి ఒక్కటి తెలియాలనే ఉద్దేశంతో ఈ విధంగా ప్రతి యాక్టివిటీని మనం పిల్లల ముందు పెట్టడం జరుగుతూ ఉంటుంది. మా ఎస్పెషల్లీ ఈ సాయి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనేది ఆల్ ఫర్ డెవలప్మెంట్, అంటే ఎడ్యుకేషన్ పరంగాను, ఇటు ఆటల పరంగాను, సంస్కృతి సంప్రదాయాలు, విధి విధానాలు అన్ని విషయాల్లో కూడా ఫస్ట్ నుంచి కూడా మా ప్రిన్సిపాల్స్ కానీ టీం వర్క్ కానీ ముందుకి అన్ని విషయాలు పిల్లలకి అర్థమయ్యేటట్టు వాళ్ళ ముందు నుంచి వాళ్ళ ఎదుగుదలకి దోహదపడుతుంది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ దయాకర్, శ్రావణి, ఏవో శ్రీనివాసులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ వారోత్సవం సందర్భంగా చిల్లకూరు మండలం రెట్టపల్లి గ్రామంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. దాతగా శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు వ్యవహరించారు. అనంతరం సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు సంస్థ సేవా కార్యక్రమాల గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నరసింహారెడ్డి, సంస్థ ప్రతినిధులు ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, వాకాటి రామ్మోహన్ రావు, మురళీనాయుడు, వెంకటేశ్వరరావు, యశ్వంత్, శ్రీహరి, వెంకట్రావు, విజయ్, నాగేంద్ర, కేఆర్ఎం తదితరులు పాల్గొన్నారు. విలేజ్లో అయితేమి, టౌన్లో అయితేమి ఎన్నో రకాలుగా కుట్టు మిషన్లు అయితేమి, ట్రైసైకిల్స్ అయితేమి, ఇలాంటి బట్టలు అయితేమి ఇచ్చుకుంటూ వస్తున్నాం. సేవా కార్యక్రమాలు మేము వారోత్సవాలాగా జరపాలనే ఒక మంచి ఉద్దేశంతో 6 ఏళ్ళ నుంచి ఇదే ప్రక్రియ 1వ తేదీ నుంచి చేస్తూ వస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు రెట్టపల్లి
ఎస్టీ కాలనీలో పండగ దగ్గరలోనే ఉంది కాబట్టి 4 రోజుల పండగ ఉంది కాబట్టి అందరూ కూడా మంచి కొత్త బట్టలు అంటే కొత్త చీరలు కట్టుకోవాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించిన మా నరసింహారెడ్డి కోరారు ప్రగతి సేవా సంస్థని. మా వాళ్ళకి ఎస్టీ కాలనీలో ఉన్నారు సార్, వాళ్ళకి ఇస్తే బాగుంటుందని అంతకుముందు మన ప్రగతి సేవా సంస్థని అడిగినప్పుడు మా నరసింహారెడ్డికి మాట ఇచ్చాం, పండగల్లో మనం ఇద్దామని. ఇచ్చినట్టే ఇస్తున్నాం. అదేవిధంగా వీటికన్నిటికీ ఈరోజు సహకరిస్తున్న మా కుటుంబ సభ్యుడైన శ్రీ చైతన్య ప్రిన్సిపాల్ శ్రీనివాసులు గారు, ఇదే ఊరికి రెట్టపల్లికి సంబంధించిన మా శ్రీనివాస్ గారు సంపూర్ణ సహకారంతో ఈరోజు మీకు అందరికీ కొత్త బట్టలు కొత్త చీరలు ఇవ్వటం జరుగుతుంది. మా శ్రీనివాస్కి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా మీ నరసింహారెడ్డికి కూడా ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మన రెట్టపల్లిలో ఈ కాలనీకి తీసుకొచ్చి నరసింహారెడ్డి మంచి పని చేశాడు. ఎవరికైతే అవసరమో వాళ్ళకి ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు చంద్రశేఖర్ గారు గుర్తించి ఏదో ఒక సాయం ప్రతినిత్యం ఇప్పటికీ కొన్ని వేల మందికి గత 6 ఏళ్ల నుంచి అత్యంత అద్భుతంగా సేవలు చేసుకుంటూ పోతున్నారు. సో ఆయన ఓపికకి చాలా హ్యాట్స్ ఆఫ్. ఇది ఇవ్వడం కంటే కూడా దీన్ని నిర్వహించడం చాలా కష్టం. మేమేముంది సింపుల్గా ఎవరైనా ఒకరు ఎంతో అంత ఇచ్చేస్తారో అయిపోతుంది. బట్ దీన్ని ఎత్తుక్కొని ఇక్కడికి వచ్చి ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేసి ఇవన్నీ కూడా ఆయనే చేస్తుంటే ఆయనకి వేరే వ్యాపకమే లేదు, దీంట్లోనే జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. అంతటి గొప్ప వ్యక్తి గూడూరులో ఉండడం, ఇంతమందిని గ్యాదర్ చేసుకోవడం, ఇవన్నీ చేయడం అంటే చంద్రశేఖరన్ చాలా ఉత్తమంగా ఉండాలి. బిడ్డలు కూడా లక్షణంగా ఉండరు, వాళ్ళ కుటుంబం కూడా చల్లగా ఉంది. అలా ఆయనే ఉండడం కాకుండా కేవలం ఆయనతోనే సరిపెట్టుకోకుండా వేల మందికి ఉపయోగపడాలి, దానికి ఒక సరైన మార్గం ఎంచుకున్నాడు. ఆ మార్గమే ఈ ప్రగతి సేవా సంస్థ. అందులో ఉన్నటువంటి సభ్యులు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళ ద్వారా కొంత తీసుకొని ఈయన చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నారు. నిజంగా ఈ క్రెడిట్ అంతా కూడా చంద్రశేఖర్ అన్నకి ఇవ్వాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చక్కగా అసలు ఎవరికైతే అవసరమో వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అందరూ ఆనందంగా ఉండాలంటే కొత్త గుళ్ళు కట్టుకొని హ్యాపీగా ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ ఈరోజు మా శ్రీనివాస్ గారి దాతృత్వంతో చీరలు ఇవ్వడం జరుగుతుంది. మా ప్రగతి సేవా సంస్థ సేవా కార్యక్రమం ముందుంటూ ప్రతి నెల కనీసం 10-15 కార్యక్రమాలు చేస్తూ గూడూరులోని ప్రథమ స్థానంలో ఉందని తెలియడానికి ఎంతో ఆనందిస్తాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా క్రికెట్ పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. బెస్ట్ ఫ్రెండ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న పోటీల్లో భాగంగా పోలీసు మరియు న్యాయవాదుల జట్లు ఫైనల్స్ కు చేరుకున్నాయి. ఎక్కడ ఉంటారు? It's a good shot. Good shot by the పోనువు అంటూ రాజేష్ చేతికి బంగారికి. నెక్స్ట్ మ్యాచ్ 2 టీమ్స్ టాస్క్ సిద్ధంగా ఉండాలి. గుడ్ బ్యాటింగ్, గుడ్ గూడూరు పట్టణంలోని కర్నాల్ వీధిలో వెలసి ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో గురువారం వేకువజామున ధనుర్మాస పూజలు ఘనంగా జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ వెంకటేశ ఓం వామదేవ ప్రియాయ శ్రీ
వస్తుందేమో చూద్దాం కానీ అయ్యే లాభం ఓం పూర్వోక్తి కశ్మర్షిగోత్రోత్పత్తి వెంకటేశ్వరాం ప్రసాదనాం దేశ హిరణ్మయీనాం జ్ఞాధర్మపత్ని సమేత కరిష్యే. ఓం నమో కేశవాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. పాదగంగం తీర్థం పరమనడి కాటుం పరత్పనావతమూర్తయే సర్వాత్రి శమనాయ పూర్వ పల్గొండి నాడు వారియే శ్రీనాథనాథ కృష్ణ మాతామిత్రం వరదే శ్రీనివాసాయ సవిభ్రమాలోక సుబ్రహ్మణ్య సత్యానంద సిద్ధాత్మేనుపయోధారామే శివవరుంటన కోవిదే ధన్యా ప్రదాత్రే మధుగాతినే దుర్గేణ ప్రాణవతే గోత్రి వేణుగోదాయ నిత్యై వైంగమరదండే వాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీమత్సుందరే సర్వైష పూర్వై ఆచార్యై సత్కృష్మీకరాంబోజ దత్తకల్హారకసజేయ జనదృగ్విషయాయ చ హృదయారసికాయ వృషభ. గూడూరు పట్టణంలోని కోనేటిమెట్టలో కొలువైయున్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవాలయంలో ధనుర్మాసం సందర్భంగా గురువారం వేకువజామున ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నారాయణాయ నమః. ఓం నమః. ఓం రామాయ శ్రీ ఓం వృషాద్రిపతయే శ్రీరామాయ నమః. ఓం దర్శనాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ శ్రీరామాయ నమః. ఓం వృషరుణామాక్షేయ ఓం దేవితో వందనామే ఇందు ఇప్పటి సురతైనంగా మంగళ మాతేరో రంగావాయ్ ఓ కీర్తై కై కొల్వానందుగై ప్రసాదలత్త పరమ ప్రాప్య కైంగ కైంగ కైంగమాలై మొక్కదుం తపామే ఇందు ఇప్పటి సురై పాడు ఈయం అనుభద్రవామను దినం సంవర్ధయ వాడియే అడియాగల్ వాడ మాతృ మునీంద్రాయ మహాత్మనే వారి మొడి పిల్లై మాధవాన్ వారు జగాయి జరల్ పోట్రి అమరై తాళినై వాడియే సేరై వాడిది శ్రేయకాంతాయ కళ్యాణ నిదయే నిదయే కరంగల్ వాడియే శ్రీమంతాంగా దివ్య తిరువడిగడియే. గూడూరు పట్టణ సమీపంలోని సాయినగర్ లో కొలువైయున్న సాయి మందిరంలో గురువారం సాయిబాబాకు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని సాయినాథుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మందిర కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. శ్రీ సాయి జయ జయ समस्त सदगुरु साईनाथ महाराज की अन्नदाता
మనుబోలు సమీపంలో కొలువై ఉన్న సాయి మందిరంలో గురువారం సాయినాథుడికి అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా కనుపూరు రవి, అనిత దంపతులతో పాటు వారి కుమార్తె భువనగిరి భువనాకృతి వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. చంద్రభాగా భావచరణి దేవితో ఏకధ్యావే ఓహం నమామి. చిన్న 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 సైదాపురంలో వెలసి ఉన్న సాయి మందిరంలో గురువారం సాయిబాబాకు అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని సాయినాథుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా వెంకటరాజు, సైదాపురం ఎస్ఐ కాంతి కుమార్, వేడిచర్ల మాధవరెడ్డి, రాకేష్ రెడ్డి వ్యవహరించారు. గూడూరు పట్టణంలో గురువారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 13,030 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,04,240 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మూస బంగారం ధర 1,39,100 రూపాయలుగా పలికింది. ఇక గ్రాము వెండి ధర 254 రూపాయల 40 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్రీడల్లో క్రీడాకారులు రాణించాలి. గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో దాతల సహకారంతో హాకీ క్రీడాకారులకు పౌష్టికాహారం అందజేసేందుకు నగదు చెక్కులు అందజేసిన రోటరీ వెస్ట్ క్లబ్ ప్రతినిధులు. సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేసేందుకే సంబరాలు. రాజావీధిలో ఏర్పాటైన సాయి విద్యా నికేతన్ పాఠశాలలో ఘనంగా జరిగిన ముందస్తు సంక్రాంతి వేడుకలు ఆకట్టుకున్న విద్యార్థుల వేషధారణలు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే వ్యాధులు దూరం. మనుబోలు చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీలో నిర్వహించిన వైద్య శిబిరంలో పాల్గొని వ్యాధులపై అవగాహన కలిగించిన వైద్యాధికారిని డాక్టర్ మొహసిన్ సుల్తానా. సాయినాథుడికి విశేష పూజలు. గూడూరు, మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువైన సాయి మందిరాల్లో జరిగిన అభిషేకాలు, పూజల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.